ప్రొద్దుటూరు పోలీసులను సికండిలా అడ్డు పెడతాడంట మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. పోలీసులపై అసభ్య పదజాలతో మాట్లాడిన వైకాపా మాజీ ఎమ్మెల్యే నేడు జరిగే గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ అరాచకాలను ఆపితే పోలీసులను సికండిలా అడ్డు పెడతామంటూ అసభ్యంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులను అధికారులను సైతం వారి మాటలతో భయభ్రాంతులకు గురి చేయడం ఏంటి అన్నారు. ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే పోలీసులను సికండిలాగా అడ్డపెట్టి ఆపుదాం. భీష్ములు చంపడానికి సికండిని అడ్డపెట్టినట్టు అడ్డపెడదాం పోలీసులను. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపల రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దాడి చేస్తూ ఉంటే, పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే, పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే, మమ్మల్ని నిలువరించి లోపల 6 మంది లోపలికి పంపించి కోరం ఉండడానికి ఎన్నిక కావడానికి 11 మంది ఉండాల. రాఘవాన్ని కూడా దాడి చేసినారు. రాఘవ మీద ప్రారంభంలోనే దిగుతాను మీరే చూస్తున్నారు కదా. 10 మంది 20 మంది 30 మంది మీద పడి లాక్కుండా పోయి దాడి చేసి కింద పడి ఐబీ చేసి ఒక షర్టు చినిగిపోయి రాఘవాన్ని దాడి చేసినారు. హరి అనే మా డ్రైవరు, భాస్కర్ వాళ్ళ డ్రైవర్ సుబీబీ ఐబీ మీద దాడి చేసినారు, రాళ్లతో కొట్టినారు. 13 మంది ఏముంది, నా ఇంట్లోనే ఉండాలా, డిఎస్పీ ఇంట్లోనే ఉండాలా. డిఎస్పీ గారికి ఫోన్ చేసి అడుగుతారు, మీ ఇంట్లో పెట్టుకోమ్మా అని. మీ ఇంట్లో పెట్టుకొని పొద్దున ఎస్పీ గారిని అదే అడుగుతున్నాం మేము. ఈ 13 మందిని పొద్దున మేము డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తాము. ఆ నుంచి మా వాళ్ళని 13 మందిని పిలుచుకొని ఎన్నికల కేంద్రం దగ్గరికి పిలుచుకుపోయి ఎలక్షన్ జరిపి మళ్ళీ ఇంటికి పంపండి. లేదంటే మీరు వదలండి, మేము పిలుచుకొని పోతాం. నన్ను పిలుచుకొని పోయే అవకాశం మీరు ఇస్తే నాకు మీ అవసరం లేదు. చెప్పినా కదా, తప్పెట్లతో పిలుచుకొని పోతా, ఊరుకో కూడా కాదు. తప్పెట్లతోనే అదే వరుడే రాసుకో, తప్పెట్లతోనే పిలుచుకొని పోతా. మమ్మల్ని రానియకుండా వాళ్ళను మాత్రం రానిచ్చేది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు రానిస్తే ఇద్దరిని రానికుంటే ఇద్దరిని రానియాకు. లేదంటే పోలీసు వాళ్ళు ఎవరు సెలవు పెట్టమను, ఇబ్బంది ఏం లేదు. సెలవు పెట్టమను, ఇబ్బంది ఏం లేదు.